సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోరం లేక సోమవారం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. చైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో సరిపడా కోరం లేక అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 విజయం సాధించారు. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 20 మంది కావడంతో హంగ్ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ జట్టు కట్టి ఎక్స్ ఆఫీసుగా ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్న 19 మంది మాత్రమే అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 2 ఎంఐఎం, 3 స్వతంత్రులు కలుపుకుని 19 మంది సభ్యులు కాగా ఎక్స్ అఫీషియోగా ఎంపీ సురేష్ షెట్కర్ ఓటుతో 20 మంది సభ్యులతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ చైర్మన్ పీఠం తమకు కావాలంటూ 4 కౌన్సిలర్లు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ వర్గంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నికకు హాజరు కాలేదు. కోరం లేక రేపటికి ఎన్నిక వాయిదా వేశారు. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని మీడియా ముందు ఎమ్మెల్యే మాణిక్రావు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. वीडियो ना फोटो ना भाई हम है इधर అన్నా అంజనా సార్ పటేల్ ఇక్కడ ఎందుకు జరుగుతారు వచ్చింది ఇంకా హలో ఏ రాజేష్ ఏ రాజ్ మున్సిపల్ జహీరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలక్షన్ ఇచ్చిన టైంకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా ఎలక్షన్కి మరి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు టైం ఇచ్చారు, 11:30 అన్నారు, 12:30 అన్నారు, తర్వాత 1:30 వరకు కూడా టైం పెంచినా కూడా ఇంతవరకు దాకా ఇతర పార్టీ వాళ్ళు రాక కోరం లేదని కమిషనర్ గారు చెప్పడంతో ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ అయింది రేపటికి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కట్టడి అనేది ఒక పద్ధతిగా ఉండాలి, కానీ ఇది రాకపోవడంతో పోస్ట్ పోన్ చేయడము, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, మరి అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా మరి ఆకలితో ఉన్నారు అందరూ. కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి. టైం అనేది కొంచెం ఆలోచించి టైం ఇస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మీరేమన్నా ఇంకా ఏమన్నా ఇప్పుడు అవకాశం ఉంది కదా సార్, ఇంకో రోజు ఇంకేమైనా ప్రయత్నం చేస్తారు? అట్లా ఇంకా అవకాశం ఉంది సార్. మీరు చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నదా? మేము అవకాశం ఉన్నదని మేము వచ్చినాం. అంటే ఇంకెవరు మద్దతు తెలిపే అవకాశం ఉందా? ఏ రకంగా మాకు ఉన్నది కాబట్టి అందుకనే లోపలికి వచ్చినాం. వాళ్ళు ఇచ్చిన టైంకి వచ్చినాము, వాళ్ళు చేయలేకపోయినారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. కాబట్టి చైర్మన్ అభ్యర్థిగా ఎవరికైనా ప్రకటించారు? మేము ఎవరికి ప్రకటించలేదు. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ.